వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. పోచారంలో హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథన్ క్లారిటీ ఇచ్చారు. దీప్తి శ్రీనగర్లోని 200 ఎకరాల్లో లేఅవుట్లను మల్లారెడ్డి డెవలప్ చేశారు. ఇక లేఅవుట్లలో దాదాపు 2200 ఫ్లాట్లను సింగరేణి ఎంప్లాయీస్తో పాటు ప్రైవేటు వ్యక్తులు కొన్నారు. ఇక లేఅవుట్ల ఒప్పందం ప్రకారం నల్ల మల్లారెడ్డి రోడ్లు అదేవిధంగా డ్రైనేజీ డెవలప్ చేయాలి. కానీ సెక్యూరిటీ పేరుతో 200 ఎకరాల లేఅవుట్ చుట్టూ ఎత్తైన కాంపౌండ్ వాల్ను నిర్మించారు. అదేవిధంగా డ్రైనేజీల కోసం డెవలప్మెంట్ ఫండ్ పేరుతో వేలాది ఫ్లాట్ల యజమానుల నుంచి దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేశారు. కేవలం 2 ఎంట్రీ ఎగ్జిట్లను మాత్రమే ఇచ్చారు. ఇక ఈ ప్రాంతంలో మాఫియా డాన్గా లాగా నల్ల మల్లారెడ్డి నియంత్రిస్తున్నారని హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో కూల్చివేతలు జరిపినట్లు వెల్లడించారు. ఇక పోచారంలో హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథన్ క్లారిటీ ఇచ్చారు. దీప్తి శ్రీనగర్లోని దాదాపు 200 ఎకరాల్లో లేఅవుట్లను నల్ల మల్లారెడ్డి డెవలప్ చేశారు. లేఅవుట్లలో దాదాపు 2200 ఫ్లాట్లను సింగరేణి ఎంప్లాయీస్తో పాటు ప్రైవేటు వ్యక్తులు కొన్నారు. ఇక లేఅవుట్లో ఒప్పందం ప్రకారము నల్ల మల్లారెడ్డి రోడ్లు డ్రైనేజీ డెవలప్ చేయాలి. కానీ సెక్యూరిటీ పేరుతో 200 ఎకరాలు లేఅవుట్ చుట్టూ ఎత్తైన కాంపౌండ్ వాల్ను నిర్మించారు. రోడ్లు డ్రైనేజీల కోసం డెవలప్మెంట్ ఫండ్ పేరుతో వేలాది ఫ్లాట్లను యజమానుల నుంచి దాదాపు 10 కోట్ల రూపాయలను వసూలు చేశారు. ఇక కేవలం 2 ఎంట్రీ ఎగ్జిట్లను మాత్రమే ఇచ్చారు. ఇక ఈ ప్రాంతాన్ని మాఫియా డాన్ లాగా నల్ల మల్లారెడ్డి నియంత్రిస్తున్నారని హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో కూల్చివేతలు జరిపినట్లు వెల్లడించారు.